అందరికీ నమస్కారం. ఔషధం అవసరం లేని జీవితం అంటే ఏంటో అందరికీ తెలుసా? నా మాటల్లో మంచి సూత్రాలతో మీ ముందుకు వచ్చేసాను. నేను మీ నాగలక్ష్మి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? మన ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనం చాలా మర్చిపోతున్నామండి. మీ అందరికీ తెలిసిన విషయాలే అయినా మరొక్కసారి గుర్తు చేస్తాను. అందరూ ఖచ్చితంగా ఈ వీడియోని సేవ్ చేసి షేర్ చేయగలరు మీ లవబుల్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ కూడా. ఓకేనా? సో ఇక టాపిక్లోకి వెళ్దాం. మనం త్వరగా నిద్రపోవడం, అలాగే త్వరగా నిద్రలేవడం అనేది చాలా మంచిదండి. అది కూడా ఔషధం లాంటిదే. కానీ ఈ రోజుల్లో ఎవరు త్వరగా నిద్రపోవడం లేదు, ఎవరు త్వరగా నిద్రలేగడం లేదు. కొంతమంది చాలా అదృష్టవంతులండి. అలా పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటారు. కానీ చాలామందికి నిద్ర పట్టదు. కానీ గట్టిగా ప్రయత్నించి నిద్రపోవాలి, అలాగే త్వరగా నిద్రలేగవాలి. సో అది కూడా చాలా మంచి ఔషధం అండి. తర్వాత ఖచ్చితంగా యోగా, ప్రాణాయామం, అలాగే ధ్యానం అండ్ వ్యాయామం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కొంత సమయం ఖచ్చితంగా కేటాయించాలి. అది కూడా మనకి ఔషధమే. అలాగే మన శరీరానికండి అప్పుడప్పుడు ఉపవసించే అవకాశం ఇవ్వాలండి. అంటే ఏది పడితే అది తినేస్తూ ఎలా పడితే అలా ఉంటూ ఉంటాం. సో ఒక్కరోజు కనుక ఉపవాసం కనుక ఉన్నామనుకోండి, ఆటోమేటికల్లీ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అవుట్ అవుతాయి. తెలుసా మీకు? సో అలాగే మనకి ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యుడండి, వారి కాంతి గనక మన శరీరం మీద పడితే, ఇప్పుడు ప్రజెంట్ అనుకునే మన D3 విటమిన్ అండి, ఖచ్చితంగా మనకి దాని లోపం అనేది ఇండియాలో చాలా ఎక్కువ శాతం ఉంది. సో ఉదయాన్నే లెగిచి వారి కాంతిని మన మీద ప్రసరింపజేసుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. తెలుసా మీ అందరికీ? సో అలాగే మంచి కుండలో నీరు త్రాగడం ఖచ్చితంగా. చాలామంది కూడా ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకొని తాగేస్తూ ఉంటారు. అది అంత మంచిది కాదు ఆరోగ్యానికి. సో తప్పనిసరిగా కుండలో వాటర్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అది కూడా మనకు ఒక ఔషధం మాత్రమే. మనం ఆహారం గబగబా, స్పీడ్ యుగం కదండి, చాలా ఫాస్ట్గా తినేస్తూ ఉంటాం. కానీ అది అస్సలు మంచిది కాదు. ఖచ్చితంగా గట్టిగా మొత్తం అంతా నమిలి మృంగాలండి. అలాగే మంచినీళ్ళను కూడా నమిలి మృంగితే అది చాలా ఔషధం అండి. మీలో ఎంతమందికి ఈ విషయాలు తెలుసు? వెంటనే ఎస్ అని టైప్ చేయండి. సో ఇంకా చాలా ఉన్నాయండి. ఆహారం తీసుకున్న గంట వరకు కూడా మీరు మంచినీరు త్రాగకుండా ఉండండి. అసలు ఎంత మంచి ఫలితాలు ఇస్తాయో మీకు తెలియదు. సో ఇదంతా ఎవరి కోసం అండి? మనం బ్రతికినంతకాలం చక్కగా ఆయురారోగ్యాలతో ఉండి, మనం బాగుండి అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ బాగుగా చూసుకోవాల్సిన బాధ్యత మన పట్ల ఉంది. కాబట్టి ఈ సూత్రాలన్నీ పాటించాలి, తప్పనిసరిగా పాటించండి. ఓకేనా? అలాగే ఇంకా మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడానికి సంకల్పం చేసుకోండి. ఈరోజు నుంచి తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మన మౌనం కూడా మనకు ఒక ఔషధమేనండి. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం చాలా మంచిది. ఏమంటారు? నిజమా కాదా? అలాగే నిస్వార్థమైన ప్రేమ, అలాగే అందరికీ మంచి చేయడం, ఇలాంటివన్నీ కూడా ఔషధాలేనండి. తెలుసా మీకు? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా? ఒక మంచి స్నేహితులు ఉన్నారనుకోండి మనకి, వారు డబ్బు ఖర్చు లేనటువంటి మెడికల్ స్టోర్ అండి. తెలుసా? బాగుంది కదా? వినడానికి బాగుంది, అది నిజం, అది వాస్తవం కూడా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మన బాధ, మన కష్టం వారితో మనం ఖచ్చితంగా చెప్పుకున్నట్లయితే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది. కొంత నివారించిన వాళ్ళం అవుతాం, బాధని నివృత్తి చేసుకున్న వారం అవుతాం. వారు మనకి సలహాలు సూచనలను బట్టి. అవునా కాదంటారా? సో ఇది నేను చెప్పింది కరెక్టా కదా? వెంటనే ఎస్ అని టైప్ చేయండి. సో తర్వాత మనల్ని మనం ఎప్పుడు బిజీగా ఉంచుకుందామండి. ఈ బిజీ లైఫ్లో బిజీగా ఉంచుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. లోన్లీగా, ఒంటరిగా ఏదో పిచ్చి ఆలోచనలు చేయకుండా చక్కగా మన పనులు మనం చకచకా చేసుకుంటూ ఉందాం. ఓకేనా? అలాగే మనసుని, శరీరాన్ని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏమంటారు చెప్పండి? సో ప్రకృతి ఎంత గొప్పదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ ప్రకృతిని మన ఖచ్చితంగా తెలియజేయాలి. ఏమంటారు? ఆ ప్రకృతి విలువ మనం తెలుసుకోవాలి, ఆ ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఫైనల్గా నేనైతే ఒకటేనండి చెప్తాను. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీ అందరికీ ఫ్రీ మెడిసిన్. అవునా కదా? సో తప్పనిసరిగా అందరూ ఈ విషయాల్ని పాటిస్తారు, ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ నాగలక్ష్మి. థ్యాంక్ యూ. నమస్తే.